నమస్కారాలు అందరికీ. వెల్కమ్ టు తెలుగు హోమియోపతి గురుకులం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన సోరియాసిస్ కేసు గురించి చర్చించబోతున్నాం. అవును. ఇది చాలా ఎంతో క్లిష్టమైన మరియు ఆసక్తికరమైన కేస్. ఖచ్చితంగా. అయితే ముందుగా ఈ అద్భుతమైన కేసును, అలాగే వారి అమూల్యమైన క్లినికల్ అనుభవాన్ని మనతో పంచుకున్న గురు శ్రీ పివి సత్యనారాయణ గారు మరియు బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ఎఫ్ సభ్యులకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నిజమే. హెచ్ఎస్ఆర్ఎఫ్ అంటే హోమియోపతిక్ సెల్ఫ్ రిలయన్స్ ఫోరం. వారి కేస్ స్టడీస్ ఎప్పుడూ చాలా డీప్గా ఉంటాయి. రైట్. మరి ఈ లోతైన విశ్లేషణలో ఒక దీర్ఘకాలిక వ్యాధిని హోమియోపతి విధానంలో ఎలా అర్థం చేసుకోవాలి, మందుల ఎంపికలో జరిగే చిన్న పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి అనేది చూడబోతున్నాం. అసలైన మందును ఎలా కనుగొనాలన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. అవును. ప్రధానంగా ఇది ఒక 68 ఏళ్ల వయసున్న మహిళ కేసు. 30 సంవత్సరాల సుదీర్ఘమైన సోరియాసిస్ సమస్య ఆమెది. ఇన్ని దశాబ్దాలుగా ఎన్నో మందులు వాడినా తగ్గని ఒక మొండి వ్యాధిని హోమియోపతిలో ఎలా పరిష్కరించారు అన్నది ఈరోజు మన ప్రధానాంశం. 30 ఏళ్ళు అంటే ఆమె జీవితంలో సగం భాగం ఈ వ్యాధితోనే గడిచిపోయింది. అదే కదా. అసలు ఈ కేసు ప్రారంభంలో రోగి పరిస్థితి ఎలా ఉండేది? ఇన్ని ఏళ్లపాటు ఒకే చర్మవ్యాధితో బాధపడటమంటే అది కేవలం శారీరకమైన బాధ మాత్రమే కాదు, మానసికంగా కూడా మనిషిని పూర్తిగా కుంగదీసే పరిస్థితి అది. నిజమే. ఈ కేసులో రోగి పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఆమె తల, పిరుదులు, కాళ్లపై మందపాటి పొలుసులు విపరీతంగా రాలిపోతూ ఉండేవి. అయ్యో, కేవలం చర్మం రాలిపోవటం మాత్రమే కాకుండా ఇంకేమైనా ఇబ్బందులున్నాయా? భరించలేని తీవ్రమైన దురద పగలు రాత్రి ఆమెను పీడిస్తూ ఉండేది. 30 ఏళ్లంటే ఎన్నో మందులు వాడి ఉంటారు కదా. అవును. ఎన్నో రకాల అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి మందులు కూడా వాడారు. కాని ఎక్కడా శాశ్వతమైన ఉపశమనం లభించలేదు. మరి ఈ దురద తీవ్రత ఎలా ఉండేది? ముఖ్యంగా రాత్రిపూట మంచం మీద పడుకున్నప్పుడు ఈ దురద మరింత తీవ్రంగా ఉంటుందని ఆమె చెప్పారు. అంటే నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదనమాట. ఖచ్చితంగా. నిద్ర కరువైందని తన బాధను వ్యక్తం చేశారు. ఇది సాధారణమైన సోరియాసిస్ కేసు కాదు. దశాబ్దాల కొద్దీ అణచివేయబడి శరీరంలో బలంగా పాతుకుపోయిన ఒక క్రానిక్ కేస్. ఓ, ఇలాంటి సుదీర్ఘమైన దీర్ఘకాలిక కేసులలో మనం కేవలం పైకి కనిపించే చర్మ లక్షణాలను మాత్రమే చూసి మందు ఇవ్వలేము కదా. అస్సలివ్వకూడదు. మరి ఈ కేసును హెచ్ఎస్ఆర్ఎఫ్ వారు విశ్లేషించినప్పుడు రోగి మానసిక స్వభావాన్ని, అంటే బేసిక్ నేచర్ని లోతుగా అధ్యయనం చేసి ఉంటారు కదా. అవును. ముందుగా వాళ్లు ఆర్సెనికం ఆల్బమ్ సరైన మందు కావొచ్చు అని ఒక అంచనాకొచ్చారు. ఆ దిశగా వారి విశ్లేషణ ఎలా సాగింది? అసలు మానసిక లక్షణాలు ఒక చర్మవ్యాధిని ఎలా ప్రభావితం చేస్తాయి? హోమియోపతి మూలసూత్రమే అదే. మనం కేవలం చర్మంపై ఉన్న పొలుసులను లేదా దురదను మాత్రమే చూడము. ఆ వ్యాధి వెనుక ఉన్న మనిషిని చూస్తాము. ఖచ్చితంగా. ఈ రోగి మానసిక స్థితిని వైద్యులు చాలా లోతుగా పరిశీలించారు. వారి విశ్లేషణలో ప్రధానంగా 4 బలమైన మానసిక లక్షణాలు బయటపడ్డాయి. 4 లక్షణాలు. అవి ఏంటి? మొదటిది, ఆమె స్వతహాగా ఒక పర్ఫెక్షనిస్ట్. ఓహో, పర్ఫెక్షనిస్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలి అనుకునే రకమా? అదే. ప్రతి వస్తువు దాని స్థానంలోనే ఉండాలి, ఇల్లు ఎప్పుడూ అత్యంత శుభ్రంగా ఒక క్రమపద్ధతిలో ఉండాలి. అలా లేకపోతే చిన్న గందరగోళం జరిగినా లేదా వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నా ఆమెకు విపరీతమైన చిరాకు, కోపం వచ్చేవి. ఇది మొదటిది. మరి రెండవది? రెండవ అతిపెద్ద సమస్య యాంగ్జైటీ, ఆందోళన. దేని గురించి ఆందోళన? తన గురించి, కుటుంబ సభ్యుల భవిష్యత్తు గురించి, ఆర్థిక విషయాల గురించి ఎప్పుడూ ఏదో ఒక భయం ఆమెను వెంటాడుతూనే ఉండేది. ఈ పర్ఫెక్షనిజం మరియు యాంగ్జైటీ అనేవి ఒకదారితో ఒకటి ముడిపడి ఉన్నాయంటారా? ఎలాగంటే? ఎందుకంటే ప్రతిదీ తమ కంట్రోల్లో ఉండాలనే తపన నుంచే కదా ఆందోళన పుడుతుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. ఆ రెండింటి మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంది. తన చుట్టూ ఉన్న వాతావరణం, మనుషులు తన నియంత్రణలో ఉండాలనేదే ఆ పర్ఫెక్షనిజం వెనుకున్న అసలు కారణం. మరి ఆరోగ్యం, ఆర్థిక విషయాల పట్ల ఆమె దృక్పథం ఎలా ఉండేది? మూడవ పాయింటు అదే. ఆరోగ్యం విషయానికి వస్తే ఆమెలో ఫియర్ ఆఫ్ డిజీజ్ చాలా ఎక్కువ. రోగాల పట్ల భయం. అవును. ఒక చిన్న సమస్య వచ్చినా తనకు క్యాన్సర్ లాంటి ఏదైనా నయం కాని వ్యాధి వస్తుందేమో అన్న భయం ఆమెను శారీరకంగా, మానసికంగా వణికించేది. ఇక 4వ లక్షణం? ఆర్థిక విషయాల్లో ఆమె చాలా ఖచ్చితంగా ఉంటారు.
ఒక రకంగా చెప్పాలంటే చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటారు. అంటే పిసినారితనం లాంటిదా? దాదాపుగా అంతే. ఏ చిన్న వస్తువునూ వృధా చెయ్యరు, ఎప్పుడూ పొదుపు చేయాలనే ఆలోచనే. హా, ఈ లక్షణాలన్నీ ఒకచోట చేర్చినప్పుడు మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది కదా. అవును. అపారమైన ఆందోళన, భయం, పర్ఫెక్షనిజం మరియు పిసినారితనం లాంటి స్వభావాలు హోమియోపతిలో నేరుగా ఆర్సెనికం ఆల్బమ్ అనే మందును సూచిస్తాయి. ఈ విశ్లేషణ వింటుంటే కేవలం మనస్సును బట్టి మందును ఎలా డిజైన్ చేయవచ్చో స్పష్టంగా అర్థమవుతోంది. నిజమే. కానీ హోమియోపతిలో కేవలం మానసిక లక్షణాలు మాత్రమే సరిపోవు కదా. అవును, శారీరక మొడాలిటీలు కూడా చాలా ముఖ్యం కదా. అంటే దేనివలన ఉపశమనం కలుగుతోంది, దేనివలన బాధ పెరుగుతోంది అనేది. ఖచ్చితంగా. మరి ఆర్సెనికం ఆల్బమ్ని నిర్ధారించడానికి ముందు రోగి ఎలాంటి శారీరక మొడాలిటీలు చెప్పారు? మొడాలిటీల ప్రస్తావన వచ్చినప్పుడు రోగి ఇచ్చిన ప్రాథమిక సమాచారం వైద్యులను ఆర్సెనికం వైపే నడిపించింది. ఆవిడేమేం చెప్పారు? ఉదయం పూట వేడినీటితో స్నానం చేసిన తర్వాత తనకు చాలా కంఫర్ట్గా ఉందని, రోజంతా దురద పెద్దగా ఉండటం లేదని ఆమె చెప్పారు. ఓహో, వేడినీటి వల్ల ఉపశమనం. అవును. ఆర్సెనికం ఆల్బమ్ పేషెంట్ల ప్రధాన లక్షణమేమిటంటే వారు చలిని అస్సలు తట్టుకోలేరు. వారిని మనం చిల్లీ పేషెంట్లు అంటాము. వాతావరణం చల్లగా ఉన్నా బాధలు పెరుగుతాయి కదా. కరెక్ట్. చల్లటి నీరు తగిలిన బాధలు ఎక్కువవుతాయి. దానికి విరుద్ధంగా వేడి వల్ల అంటే బెటర్ ఫ్రమ్ వామ్త్ వారికి ఉపశమనం కలుగుతుంది. అంటే ఇటు మానసికంగా ఉన్న తీవ్రమైన ఆందోళన, అశాంతి, మరోవైపు శారీరకంగా వేడి వల్ల ఉపశమనం కలగడం. ఈ రెండు సరిగ్గా సరిపోలడంతో వైద్య బృందం ఇది ఖచ్చితంగా ఆర్సెనికం ఆల్బమ్ కేసే అని నిర్ధారించారన్నమాట. అవును. కానీ ఇక్కడొక విషయం. దీర్ఘకాలిక కేసులలో నేరుగా ప్రధాన మందు ఇస్తే అది సరిగ్గా పనిచేయకపోవచ్చు అని విన్నాను. నిజమే. ఇక్కడ రోగి 30 ఏళ్లుగా ఎన్నో రకాల మందులు వాడారు కాబట్టి శరీరంలో చాలా బ్లాకేజెస్ ఉండి ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. మరి హెచ్ఎస్ఆర్ఎఫ్ బృందం ఈ అవరోధాలను తొలగించడానికి ఎలాంటి ఇంటర్కరెంట్ స్ట్రాటజీని పాటించారు? ఇక్కడే మనం క్లినికల్ హోమియోపతిలోని అసలైన నైపుణ్యాన్ని గమనించాలి. వారు నేరుగా ఆర్సెనికం ఆల్బమ్ మందువ ప్రారంభించలేదు. మరి ఎలా స్టార్ట్ చేశారు? దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక పాత ఇంటిని మనం పూర్తిగా బాగుచేయాలి అనుకున్నప్పుడు నేరుగా కొత్త ఫర్నిచర్ తెచ్చి లోపల పెట్టేం కదా. లేదు కదా. ముందుగా ఆ ఇంట్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేయాలి. బూజును శుభ్రం చేయాలి. అప్పుడే కొత్త అలంకరణకు ఒక అర్థం ఉంటుంది. మన శరీరం కూడా అంతే. అంటే 30 ఏళ్ల వ్యాధి కాబట్టి శరీరంలో సోరిక్ మియాజం అంటే సారిక్ మియాజం చాలా బలంగా పాతుకుపోయి ఉంటుంది. దీనిని తొలగించడానికి చికిత్స ప్రారంభించిన మొదటి రోజు ఉదయం ప్సోరినం 1M అనే మాస్టర్ యాంటీమియాస్మాటిక్ మందును ఒకే ఒక డోస్ ఇచ్చారు. ఇది ఆ వ్యాధి మూలాలను కదిలించడానికి వేసిన మొదటి అడుగు. కరెక్ట్. ఆ ఇల్లు శుభ్రం చేసే క్రమంలో కేవలం శారీరకమైన చెత్తనే కాకుండా భావోద్వేగాల వల్ల ఏర్పడిన చెత్తను కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది కదా. చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. మొదటి రోజు ప్సోరినం ఇచ్చిన తర్వాత మళ్లీ 21వ రోజున ఇగ్నీషియా 1M ఇచ్చారు అని విన్నాను. అసలొక చర్మవ్యాధికి భావోద్వేగాలకు సంబంధించిన ఇగ్నీషియా ఇవ్వడం వెనుక ఉన్న ఫిలాసఫీ ఏమిటి? చూడండి, మనిషి జీవితంలో ఎన్నో నిరాశలు, దుఃఖాలు, మానసిక సంఘర్షణలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ రోగి 30 ఏళ్ల ప్రయాణంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించి ఉంటారు. పాపం, ఆ బాధంతా లోపలే ఉండిపోతుంది కదా. అవును. ఈ దుఃఖం, బాధ అన్నీ శరీరంలో ఒక నెగటివ్ ఎనర్జీగా మారి కణాల్లో నిక్షిప్తమైపోతాయి. హోమియోపతిలో మనం నమ్మేదేమిటంటే ఈ మానసిక బ్లాకేజెస్ ఉన్నంతవరకు ఏ శారీరక మందు పూర్తిగా పనిచేయదు అని. అక్షరాల నిజం. ఆ నెగటివ్ ఎనర్జీని కడిగేయడానికే 21వ రోజున ఇగ్నీషియా 1M ఇచ్చారు. ఓహో. ఆ తర్వాత మళ్లీ 41వ రోజున స్టాఫిస్సాగ్రియా 1M ఇచ్చారు. ఈ క్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. దుఃఖాన్ని ఇగ్నేషియాతో క్లియర్ చేశారు. మరి స్టాఫిసాగ్రియా ఎందుకు అవసరమైంది? అణిచిపెట్టబడిన కోపానికి చర్మవ్యాధికున్న సంబంధమేమిటి? ఒక మహిళ తన కుటుంబ పరిస్థితుల వల్లగాని, సమాజం వల్లగాని ఎన్నోసార్లు అవమానాలను భరించి ఉండొచ్చు. తన కోపం వచ్చినా తన భద్రత కోసమో లేదా పరువు కోసమో ఆ కోపాన్ని బయటకు కక్కుకుండా లోపలే అణచిపెట్టుకుని ఉండొచ్చు. అలా అణచివేయబడిన కోపం శరీరంలో మంటగా మారుతుంది. అదే చర్మం మీద పగిలిన పుండ్లుగా, సోరియాసిస్ లాంటి రూపాల్లో బయటపడుతుంది. మనిషి అరవలేనిది చర్మం ద్వారా శరీరమరుస్తుంది అంటారు సైకాలజీలో. ఎంత గొప్ప మాటో! ఆ అణచిపెట్టబడిన భావోద్వేగాలను,
అంటే సప్రెస్డ్ యాంగర్ అండ్ ఇన్సాల్ట్స్ని విడిపించడానికి స్టాఫిసాగ్రియా 1M అద్భుతంగా పనిచేసింది. అద్భుతం. మరి ఈ గ్యాప్లో ఇంకేమైనా ఇచ్చారా? ఇచ్చారు. ఈ రోజుల మధ్యలో ప్రతి ఆదివారం ఉదయం తూజా 200 డోస్ ఇస్తూ వచ్చారు. తూజా 200నా? ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు వేయించుకోవటం సాధారణమైపోయింది, ముఖ్యంగా కోవిడ్ తర్వాత. తూజాని ప్రతివారం ఇవ్వటం వెనుక ఈ వ్యాక్సిన్ల ప్రభావం ఉందంటారా? అంటే వ్యాక్సినోసిస్ అంటాం కదా. అవునండి. జీవితకాలంలో తీసుకున్న వివిధ రకాల వ్యాక్సిన్ల వల్ల, ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని అనవసరమైన మార్పులు జరుగుతాయి. దీన్నే కదా వ్యాక్సినోసిస్ అంటారు? అవును. ఈ రసాయనాల ప్రభావాన్ని శరీరంలోంచి నిర్మూలించడానికి తూజా 200ని ప్రతి ఆదివారం చొప్పున మొత్తం 10 డోసులు ఇచ్చారు. అంటే వారం వారం తూజా ఇస్తూ మధ్యలో సోరినం, ఇగ్నాషియా, స్టాఫిజాగ్రియాలతో మానసిక శారీరక అడ్డంకులన్నీ తొలగించారన్నమాట. కరెక్ట్. ఈ పునాది పనులు పూర్తయిన తరువాతే అసలైన కాన్స్టిట్యూషనల్ మందుగా భావించిన ఆర్సెనికం ఆల్బమ్ 30ని రోగికి ఉదయం, సాయంత్రం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంత అద్భుతమైన వ్యూహంతో అడ్డంకులన్నీ తొలగించి రోగి మానసిక స్థితికి అద్దం పడుతున్న ఆర్సెనికంనిచ్చారు అంటే ఇక ఖచ్చితంగా వ్యాధి నయమైపోవాలి కదా. ఏమనుకుంటాం, అలాగే జరగాలి కదా. కాని ఇక్కడే వైద్య బృందానికి ఒక పెద్ద సవాలు ఎదురైంది. ఏమైంది? 2 నెలల పాటు ఆర్సెనికం వాడిన తర్వాత రోగిలో ఎలాంటి మార్పులు గమనించారు? 2 నెలల తర్వాత రోగి తిరిగి వచ్చారు. ఆమె ముఖంలో కాస్త ఉత్సాహం కనిపించింది. మానసికంగా ముందు కంటే ప్రశాంతంగా ఉన్నట్లు చెప్పారు. అంటే మందు పనిచేసినట్లేగా? సగం మాత్రమే. ఆమెను 30 ఏళ్లుగా పీడిస్తున్న ప్రధాన సమస్య అయిన దురద మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అంగుళం కూడా సోరియాసిస్ మచ్చల తీవ్రత తగ్గలేదు. నిజంగానా? ఇది డాక్టర్లను ఆశ్చర్యానికి గురిచేసుంటుంది కదా. చాలా. ఎందుకంటే సాధారణంగా సరైన మందు పడితే ముందుగా రోగికి ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న లక్షణాల్లో ఖచ్చితంగా మార్పు రావాలి. కాని ఇక్కడ అలా జరగలేదు. అసలు ఎక్కడ పొరపాటు జరిగింది? రోగి చెప్పిన మొడాలిటీలో పొరపాటు జరిగిందని డాక్టర్లు ఎలా పసిగట్టారు? వైద్యులు మళ్లీ కేస్ షీట్ని మొదటి నుంచి విశ్లేషించారు. మానసిక లక్షణాలు పక్కాగా ఉన్నాయి. మియాజ్మాటిక్ క్లియరెన్స్ పర్ఫెక్ట్గా జరిగింది. అవును. ఇక మిగిలింది శారీరక మొడాలిటీలు మాత్రమే. రోగి తనకు వేడినీటి స్నానం వల్ల ఉపశమనం కలుగుతోంది అని చెప్పిన మాటను వారు అనుమానించారు. ఎందుకు అనుమానించారు? ఎందుకంటే చాలాసార్లు రోగులు స్నానం చేసిన తర్వాత వచ్చే సాధారణమైన తాజాదనాన్ని, అంటే జనరల్ ఫ్రెష్నెస్ని వ్యాధి ఉపశమనంతో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓహో, అంటే స్నానం చెయ్యగానే వచ్చే ఫ్రెష్నెస్ని వాళ్లు వేడి వల్ల తగ్గుతోంది అని అనుకుంటారు. అదే. అందుకే డాక్టర్లు ఆమెకు ఎలాంటి మందు ఇవ్వకుండా ఇంటికి వెళ్లి వారం రోజుల పాటు వేరువేరు ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని ఆ చర్మం మీద రాసి గమనించమన్నారు. అంటే వేడినీరు, సాధారణ కుళాయి నీరు, ఐస్ వాటర్ ఇలానా? అవును. ఏ ఉష్ణోగ్రతకు అసలు దురద తగ్గుతోందో పక్కాగా గమనించి రమ్మని పంపించారు. రోగులు తమకు తెలియకుండానే డాక్టర్లను ఎలా తప్పుదోవ పట్టిస్తారో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. మరి వారం తర్వాత ఆ రోగి తిరిగి వచ్చినప్పుడు ఎలాంటి నిజం బయటపడింది? ఆమె తిరిగి వచ్చి చెప్పిన అసలు నిజం మొత్తం కేసు స్వరూపాన్నే మార్చేసింది. ఏమని చెప్పారు? రాత్రి నిద్రపోతున్నప్పుడు మంచం యొక్క వేడి, అంటే వార్మ్త్ ఆఫ్ బెడ్ తగలగానే చర్మం మీద మంట, దురద విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆమె స్పష్టంగా గమనించారు. అరెరే! అంతేకాదు, వేడినీరు తగిలినా దురద ఎక్కువవుతోందని, కేవలం సాధారణ కుళాయి నీరు, అదే ట్యాప్ వాటర్ తగిలితేనే తనకు ఆ దురద నుంచి ఉపశమనం కలుగుతోందని పక్కాగా చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేడినీటితో స్నానం చేస్తే వచ్చే మానసిక ఉత్సాహాన్ని చూసి ఆమె ఇన్నాళ్లూ తప్పు సమాచారం ఇచ్చారన్మాట. కరెక్ట్. ఇక్కడే ఆర్సెనికం ఆల్బమ్ పనిచేయకపోవడానికి అసలు కారణం దొరికింది. ఆర్సెనికంకు వేడి తగిలితే ఉపశమనం కలగాలి. కాని ఇక్కడ వేడి వల్ల సమస్య రెట్టింపు అవుతోంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్సెనికం కేసు కాదు అని తేలిపోయింది. కేవలం ఒక ఉష్ణోగ్రత మోడాలిటీ మొత్తం నిర్ధారణను తలకిందులు చేసింది. మరి సగం లక్షణాలు ఆర్సెనికంని పోలి ఉండి మోడాలిటీలు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అసలు మందును ఎలా కనుగొన్నారు? ఇక్కడే ప్రఖ్యాత హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజన్ శంకరన్ గారి విశ్లేషణను వైద్య బృందం అన్వయించింది. ఆ విశ్లేషణ ఏంటి? వేడి వల్ల దురద పెరగడం, కుటుంబం పట్ల ఆందోళన, పర్ఫెక్షనిజం ఇవన్నీ కలిపి చూసినప్పుడు వారికి తట్టిన అద్భుతమైన మందు కాలీ ఆర్స్. కాలీ ఆర్సెనస్ అంటే కాలియం ఆర్సెనికోసం. అవును. ఇది కాలియం మరియు ఆర్సెనికం అనే 2 వేర్వేరు మూలకాల స్వభావాల కలయిక.
ఈ కాలియం మరియు ఆర్సెనికం మూలకాల తత్వాలు ఎలా భిన్నంగా ఉంటాయి? అసలు ఈ రెండు స్వభావాలు ఒకే మనిషిలో ఎలా పనిచేస్తాయో కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా. ముందుగా కాలియం స్వభావాన్ని తీసుకుంటే వీరి ప్రపంచమంతా వారి కుటుంబం లేదా వారుండే సమూహం చుట్టే తిరుగుతుంది. కుటుంబం సవ్యంగా ఉంటేనే వీరికి భద్రతే కదా? అవును. ఆ కుటుంబంలో ఏ చిన్న గొడవ జరిగినా, సామరస్యం దెబ్బతిన్నా వీరికి భరించలేని ఆందోళన వస్తుంది. కుటుంబ సభ్యులు తమ మాట వినాలి, ఒక క్రమపద్ధతిలో ఉండాలి అని వీరు ఆశిస్తారు, దాన్ని శాసిస్తారు కూడా. మరి ఆర్సెనికం స్వభావం? అది పూర్తిగా భద్రతా లోపం, అంటే ఇన్సెక్యూరిటీ చుట్టూ అల్లబడి ఉంటుంది. వీరికి ఒంటరిగా ఉండటమంటే భయం, ఇతరుల సహాయం ఎప్పుడూ కావాలి. కాని నమ్మకం ఉండదు. పర్ఫెక్ట్. ఎవరిమీదైతే ఆధారపడతారో వారిని పూర్తిగా నమ్మలేరు. వారెక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అని లోపల ఎప్పుడూ ఒక భయం తొలుస్తూ ఉంటుంది. అంటే ఒకవైపు కుటుంబం కావాలి, మరోవైపు ఆ కుటుంబాన్ని నమ్మలేరు. ఈ రెండు విరుద్ధ భావాల మధ్య జరిగే మానసిక సంఘర్షణ వల్లే చర్మం మీద ఈ స్థాయిలో సోరియాసిస్ వ్యాపించిందన్నమాట. అక్షరాల నిజం. ఈ రోగిలో తన కుటుంబం పట్ల అత్యంత ఆందోళన ఉంది. వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు, కాని అదే సమయంలో కుటుంబాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటారు. కంట్రోలింగ్ నేచర్ దెబ్బతింటే కోపమొస్తుంది. తాను చెప్పినట్లు వారు వినకపోతే తన భద్రతకు ముప్పు వస్తుందన్న భయంతో విపరీతమైన కోపానికి గురవుతారు. నేను మీకోసమే కదా చెబుతున్నాను, మీరు నా మాట ఎందుకు వినరు అన్న భావన వారిది. ఈ మానసిక ఒత్తిడి, ఈ ఘర్షణ శరీరంలో దీర్ఘకాలంగా పేరుకుపోయినప్పుడు అది కాలియార్స్ లక్షణాలైన భయంకరమైన అల్సర్లు, సోరియాసిస్ మరియు పగిలిన చర్మవ్యాధులుగా బయటపడుతుంది. ఈ విశ్లేషణ వింటుంటే హోమియోపతి ఎంత డీప్ సైన్స్ అన్నది అర్థమవుతోంది. మరి శారీరక లక్షణాలు బాయ్రెక్ మెటీరియా మెడికల్లో కాలియార్స్ గురించి ఏమని చెబుతున్నాయి? బోరిక్ మెటీరియా మెడికాలో కాలియాస్ గురించి చదివితే ఈ రోగి గురించే రాశారా అన్నంత ఖచ్చితంగా ఉంటుంది. ఏముందందులో? అందులో స్పష్టంగా ఇంటాలరబుల్ ఇచ్చింగ్, వర్స్ అన్డ్రెస్సింగ్, డ్రై, స్కేలీ, విల్టెడ్ స్కిన్ అని ఉంటుంది. అంటే భరించలేనంత తీవ్రమైన దురద. బట్టలు విప్పుతున్నప్పుడు గాలి తగిలినా ఆ దురద మరింత ఉద్ధృతమవడం. అవును. లేదా మంచం యొక్క వేడి తగిలినా వర్స్ ఫ్రమ్ వామ్త్ అన్నమాట. చర్మమంతా పొడిగా మారిపోయి నిర్జీవంగా ఉండి పొలుసులుగా రాలిపోవడం. ఇది ఇందాక ఆవిడ చెప్పిన లక్షణాలతో పూర్తిగా మ్యాచ్ అవుతోంది. అవును. దీర్ఘకాలిక తామర, సోరియాసిస్ మరియు ఇతర తీవ్రమైన చర్మవ్యాధులకు ఇది ఒక అమోఘమైన మందు అని బోరిక్గారు స్పష్టంగా వివరించారు. ఇవన్నీ ఈ రోగిలో ఉన్న శారీరక లక్షణాలకు 100% సరిపోయాయి. ఒక పక్క మానసిక లక్షణాలైన ఆందోళన, కుటుంబ నియంత్రణ, మరోపక్క శారీరక లక్షణాలైన వేడికి దురద పెరగడం. అన్నీ కాలియార్స్ వైపే వేల్చూపిస్తున్నాయి కదా. ఖచ్చితంగా. మందు దొరికింది కలా. మరి 30 ఏళ్ల మొండి వ్యాధిని సమూలంగా నాశనం చేయడానికి ఎలాంటి పొటెన్సీ స్ట్రాటజీని అనుసరించారు? నెమ్మదిగా మొదలుపెట్టారా లేక నేరుగా హైపొటెన్సీ ఇచ్చారా? 30 ఏళ్ల క్రానిక్ వ్యాధి కాబట్టి శరీర రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకేసారి హైపొటెన్సీ ఇస్తే వ్యాధి తీవ్రత హఠాత్తుగా పెరిగిపోయి రోగి భరించలేని పరిస్థితికి వెళ్లే ప్రమాదం ఉంది. అగ్రవేషన్ని తట్టుకోలేరు కదా. అవును. అందుకే శరీరాన్ని చాలా సున్నితంగా, నెమ్మదిగా ఉద్దీపన చెయ్యాలని వైద్య బృందం ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా చాలా తక్కువ పొటెన్సీ అయిన కాలియార్స్ 6తో చికిత్స ప్రారంభించారు. రోజుకు ఎన్నిసార్లు ఇచ్చారు? మొదటి నెల రోజులు ఈ మందును రోజుకు 3 సార్లు ఇచ్చారు. మరి ఫలితమెలా వచ్చింది? ఆశ్చర్యకరంగా ఆ ఒక్క నెలలోనే ఆమె దురద గణనీయంగా తగ్గిపోయి ఇన్నేళ్లలో తొలిసారిగా ప్రశాంతంగా నిద్రపోయారు. వావ్! తక్కువ పొటెన్సీలో ఇచ్చిన మొదటి నెలలోనే అంత గొప్ప మార్పు వచ్చిందంటే ఎంపిక ఎంత పర్ఫెక్ట్గా ఉందో అర్థమవుతోంది. మరి ఆ తర్వాత మందు మోతాదును ఎలా మార్చారు? దురద తగ్గింది, కానీ చర్మం మీద మందపాటి పొరలు ఇంకా ఉన్నాయి కదా. అందుకే తరువాతి 2 నెలల పాటు కూడా అదే కాలియార్స్ 6ని రోజుకు 3 సార్లు చొప్పున కొనసాగించారు. ఆ 3 నెలల వ్యవధిలో మార్పు కనిపించిందా? చాలా పెద్ద మార్పు. సోరియాసిస్ ఉన్న ప్రదేశాల నుంచి ఆ మందపాటి పొలుసులన్నీ రాలిపోవడం మొదలైంది. చర్మం తన పాత వ్యాధిగ్రస్తమైన పొరలను వదిలించుకుని కొత్తగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది. అంటే ప్రాథమిక స్థాయి క్లియరెన్స్ జరిగిపోయిందన్నమాట. ఆ తర్వాత 30 మరియు 200 పొటెన్సీలకు పెంచారు కదా. ఆ విధానాన్ని అసెండింగ్ పొటెన్సీ మెథడ్ అంటారు అని విన్నాను. అసలు దీని వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటి? అవును. దీనిని మనం ఒక సంగీత వాయిద్యాన్ని శృతి చేయడంతో పోల్చవచ్చు.
చర్మం సున్నితంగా మారుతున్న కొద్దీ, పాత వ్యాధి లక్షణాలు పోతున్న కొద్దీ. మందు డోజ్ని పెంచాలి. సరిగ్గా చెప్పారు. శరీరం యొక్క అంతర్గత శక్తిని మరింత లోతుగా మేల్కొల్పడానికి మందు యొక్క సూక్ష్మతను, అంటే పొటెన్సీని పెంచుతూ ఇచ్చే ఫ్రీక్వెన్సీని తగ్గించడం జరుగుతుంది. దీన్నే అసెండింగ్ పొటెన్సీ అంటారు. మరి ఈ కేసులో ఎలా పెంచారు? అందులో భాగంగా ఆ తర్వాత కాలియార్స్ 30ని రోజుకు 2 పూటలా 4 నెలలపాటు వాడారు. 4 నెలలు. మరి చర్మం మందం తగ్గిందా? దాదాపుగా తగ్గిపోయి కొత్తగా చర్మం ఏర్పడటం మొదలైంది. ఇక ఫైనల్గా వ్యాధిని పూర్తిగా మూలాల నుంచి పెకిలించడానికి కాలియార్స్ 200కు మార్చారు. ఇక్కడ రోజూ ఇవ్వలేదనుకుంటా కదా? అవును, ఇక్కడ మందును రోజూ ఇవ్వకుండా కేవలం 3 రోజులకొకసారి ఉదయం పూట మాత్రమే 3 నెలల పాటు ఇచ్చారు. ఆ తర్వాత ఆ గ్యాప్ని 5 రోజులకొకసారి చొప్పున మరో 3 నెలలు చేశారు. ఈ ప్రయాణం వింటుంటే ఒక 30 ఏళ్ల చీకటి గదిలోకి నెమ్మదిగా వెలుతురును తీసుకొచ్చినట్లుగా ఉంది. చివరికి ఆమె పరిస్థితి ఎలా ఉంది? అద్భుతమని చెప్పాలి. రోగి సోరియాసిస్ మచ్చల రంగు పూర్తిగా మారిపోయి ఆరోగ్యవంతమైన సాధారణ చర్మం రంగు రావడం మొదలైంది. 30 ఏళ్లగా ఆ వ్యాధితో ముడుచుకుపోయిన ఆమె ముఖంలో చెప్పలేనంత కళ వచ్చింది. నిద్ర, ఆకలి అన్నీ కుదురపడ్డాయా? అన్నీ పరిపూర్ణమైన స్థితికి చేరుకున్నాయి. 30 ఏళ్ల నరకం నుంచి బయటపడిన ఆ రోగి ఆమె భర్త వైద్య బృందానికి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పారు. నిజంగా గ్రేట్. ఇక్కడింకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇన్ని నెలలపాటు చర్మం మీద బయట పూయడానికి కేవలం HSRF ఫోరం వారు తయారుచేసిన ఒక సహజ సిద్ధమైన స్కిన్ ఆయిల్ మాత్రమే వాడారు. అది ఎక్కడా వ్యాధిని లోపలికి సప్రెస్ చేయకుండా కేవలం పైపైన చర్మానికి తేమను, ఉపశమనాన్ని మాత్రమే అందించింది. అణిచివేయకుండా సహజంగా నయం చేయడం హోమియోపతికే సాధ్యం. ఈ మొత్తం కేస్ స్టడీ ద్వారా హోమియోపతిని అభ్యసించే విద్యార్థులకు, విశ్లేషకులకు ఎలాంటి సందేశం లభిస్తుందని మీరు భావిస్తున్నారు? ఈ కేసు మనకు ఎన్నో గొప్ప పాఠాలను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. అందులో అతి ముఖ్యమైనది, వ్యాధికి కాదు రోగికి చికిత్స చేయాలి. ట్రీట్ ద పేషెంట్, నాట్ ద డిజీజ్. అవును, పేరు చూసి మందు ఇవ్వకూడదు కదా? అస్సలు కూడదు. చర్మవ్యాధి పేరు చూడగానే మార్కెట్లో దొరికే రెడీమేడ్ మందుల వైపు పరిగెత్తకూడదు. రోగి శారీరక లక్షణాలు, మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని కాన్స్టిట్యూషనల్ మందును మాత్రమే ఎంచుకోవాలి. అంతకంటే ముఖ్యంగా ఆ మోడాలిటీలు. అవును, మొడాలిటీలను నిర్ధారించుకోవడంలో వైద్యులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. వేడి వల్ల ఎక్కువవుతోందా, చలి వల్ల ఎక్కువవుతోందా అనే చిన్న విషయం ఇక్కడ 30 ఏళ్ల వ్యాధిని నయం చేసే మంత్రపు చెవికానిగా ఎలా మారిందో మనం చూశాం. రోగి చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకుండా వారి అసలు ప్రతిస్పందనను విశ్లేషించడం క్లినికల్ ప్రాక్టీస్లో అత్యంత కీలకం. ఈ చర్చ ద్వారా మనకొక ముఖ్యమైన విషయం అర్థమవుతోంది. చర్మవ్యాధి పేరు చూసి మందు ఇవ్వకూడదు. రోగి యొక్క సంపూర్ణ స్వభావం, మొడాలిటీలు, లక్షణాలు పరిశీలించి మందు నిర్ణయించాలి. నిజమే. ఒక ఆలోచించాల్సిన విషయమేంటంటే, రోగులు తమకు తెలియకుండానే తప్పు సమాచారం ఇచ్చినప్పుడు వారి మాటల వెనుకున్న నిజమైన శారీరక ప్రతిస్పందనలను ఎలా గ్రహించగలరో ఆలోచించండి. ఇది ఖచ్చితంగా కేవలం పుస్తకాల్లో దొరకని అతిపెద్ద కళ. ఇది నిరంతర పరిశీలన ద్వారా మాత్రమే అబ్బుతుంది. చాలా చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని హోమియో క్లినికల్ చర్చల కోసం మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ వింటూ ఉండండి. జై శ్రీకృష్ణ వాసుదేవ్.